పంచాయతీలు పరిష్కరిస్తారండి. పోలీసులు నేరాలు శాంతి మీడియా వార్త కోసం లేదు. అదే కాదు, మీడియాలో మళ్ళంటి వాళ్ళం విమర్శిస్తాం కదా, మీరు ఎందుకు బీజేపీ అంటే ఇదిగో మేము కేసు పెట్టాము. ఏంటండి మొక్కుపడేది ఒక ఎత్తుగడ తప్ప ఈ కేసు అనేది నిజంగా ఎదుర్కోవడానికి సిద్ధమైన వ్యవహారం కాదు. అది ఎదుర్కోవడానికి సిద్ధమైతే మీరు నలుగురు ప్రతిపక్షాలను బీఆర్ఎస్ని కూడా పిలవండి కావాలంటే, ఇదిగో బీజేపీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది, పడగొడుతుంది, లేదా మీ మీద ప్రచారం చేస్తుంది అని చెప్పండి. అలా కాకుండా బీజేపీతో చాలా స్మూత్గా వ్యవహరిస్తూ మిగతా విమర్శలు మటుకు చేస్తాము, కేసులు పెడతాము అంటే పెద్ద ఉపయోగం లేదు. బట్ రేవంత్ రెడ్డి దావోస్లో చెప్పిన ఇంటర్వ్యూలో మటుకు మేము బీజేపీకి కూడా గట్టిగా పోరాడతాము, మాకు సంబంధించి భద్రాద్రి రాముడికి అయోధ్య రాముడికి పెద్ద తేడా ఏం లేదు అని ఆయన ఒక ముఖ్యమైన వ్యాఖ్యానం చేశారు. పైకన్నా ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారండి? వెళ్ళాలి, మోడీని కలిశారు, కేంద్ర మంత్రిని కలిశారు. సరే ఒక ఫెడరల్ స్పిరిట్లు కలిసి కలవచ్చు. కానీ ఇందాక మీరు లోతుగా విశ్లేషించినట్టు బీజేపీకి అంటే కేసీఆర్ని విమర్శించినట్టు, బీఆర్ఎస్ని అటాక్ చేసినట్టు మోడీని కానీ బీజేపీని కానీ రేవంత్ అంతగా అటాక్ చేయలేకపోతున్నారు. అటాక్ చేయడం లేదు, అది ఎందుకు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆ షార్ప్గా, ఎందుకంటే ఇండియా అయినా అసలు కాంగ్రెస్ నిలదొక్కోవాలి, మళ్ళీ ముందుకు రావాలంటే బీజేపీని ఎదుర్కోకుండా ఎలా సాధ్యం? అది చాలా విషయాల్లో వాళ్ళలో ఆ ఊగిసలాట సందిగ్ధత ఉండకూడదు. అంటే బీఆర్ఎస్ఏ మాకు ప్రత్యర్థి, బీజేపీ ప్రత్యర్థి కాదు అన్న పద్ధతిలో కాంగ్రెస్ భావిస్తే అది పొరపాటే అవుతుంది. అలాగే బీఆర్ఎస్ కూడా బీజేపీ అది వరకు చేసిన విషయాలు అలాంటివన్నీ మర్చిపోయి ఈ క్షణంలో కవిత మీద కేసులు పెడుతున్నవి మర్చిపోయి కాంగ్రెస్ ఇప్పుడు గెలిచింది కాబట్టి కాంగ్రెస్ అనుకుంటూ కూడా పొరపాటే. ఎక్కడిదక్కడేనండి. ఇప్పుడు కేరళలో సిపిఎం ఉంటుంది, లోకల్గా కాంగ్రెస్తో పోరాడుతుంది, కేంద్రంలో బీజేపీతో పోరాడుతుంది. మమతా బెనర్జీ ఉంటారు, లేదా కేజ్రీవాల్ ఉంటారు, చాలా రాష్ట్రాల్లో అంతే కదా. అందువల్ల రాష్ట్రాల ప్రయోజనాల కోసం కూడా అందరూ కలిసి పోరాడాల్సిందే. మోదీకి మొక్కితే ఏం కాదు, అందరూ మొక్కిన రోజులు చాలా ఉన్నాయి, ఎదుర్కొన్న రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే మీలాంటి విశ్లేషకులు, రాజకీయ పండితులు ఒక వాదన చేస్తున్నారు, ఒక విశ్లేషణ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదము, అవకాశం లేకపోలేదని కొన్ని లెక్కలు వేసుకుంటున్నారు చాలామంది. దాన్ని ఎంతవరకు మనం బీజేపీకి ఎన్ని స్థానాలు వస్తాయి, ఎంత బలోపేతంగా వస్తున్నది ఒక ప్రశ్న పార్లమెంట్ ఎన్నికల్లో. రెండవది గతంలో లాగా రావు అనే భయం వాళ్ళకు కూడా ఉంది. 130 సీట్లు పోవచ్చు, వీటిని ఎక్కడ కాంపెన్సేట్ చేసుకోవాలని వాళ్ళ అవస్థలో వాళ్ళు పడుతున్నారు. బీజేపీ థంపింగ్గా ప్రభంజనంలాగా వస్తే మటుకు ప్రతిపక్షాలకు అది ముప్పు పెట్టడానికి వాళ్ళు తప్పకుండా ప్రయత్నిస్తారు. అది వీళ్ళ తప్పు కాదు, అది అలా చేయాలనుకునే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వాలు ఏదో బలహీనము, వీటిలో లోపం ఉంది అనుకోవటం కాదు. కానీ నేను అనుకుంటా ప్రజలు, రాజకీయ పార్టీలు అంతా మరీ చచ్చుబడి ఉండవు. అలాంటి ప్రయత్నాలు చేస్తే అందులో దక్షిణ భారతంలో బీజేపీకి అంత ఠికానా ఉండదు. వాళ్ళు రేపు ఎక్కువ సీట్లు వచ్చినా దక్షిణాదిన వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కర్ణాటకలో రావు. అందరూ మహారాష్ట్ర కేసు ఇంత శివసేనకు అంత బలం ఉండి కూడా శివసేన ఏం చేయలేకపోయింది అనేది. శివసేన ఎప్పుడు జూనియర్ భాగస్వామి అండి బీజేపీ విషయంలో. బీజేపీ తనకు అవసరమైన మేరకు ఠాకరేని ముందుంచి వెనక నిలబడ్డారు, కానీ అది జరిగింది. శివసేన కూడా వాళ్ళ భాగస్వామి కదా, అది వరకు అవసరాన్ని బట్టి వాళ్ళు మారారు. ఇప్పుడు ఆ పార్టీ 2 ముక్కలైంది. అందుకే ప్రాంతీయ పార్టీలు ఆలోచించాల్సింది బీజేపీ నుంచి అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలన్న అంశం వాళ్ళు బలంగా ఆలోచించాలి. టెంపరీ ఏదో కాంగ్రెస్ ఓడిపోయింది, గెలిచింది, దీన్ని బట్టి మనం చూద్దామని కాదు. ఏ క్షణంలో అయినా ఎవరికైనా. ఇప్పుడు ఆంధ్రలో ఏం చేస్తుంది, వాళ్ళు ఇప్పుడు సంక్రాంతి కోడి పందాలాగా వైసీపీకి, టీడీపీకి ఆ కోడి పందాలు పెట్టి తన మధ్యలో కూర్చొని ఆ వచ్చే జూదంలో మిగిలేదంతా కోడి ఓనరు కదా. కాబట్టి ఈ కోడి పందాలు పెట్టి లాభం అంతా ఎవరు తీసుకుంటారంటే మోదీ గారు తీసుకుంటారు. ఇప్పుడు ఈరోజు ఆయన వచ్చాడు, ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు జడ్జిమెంట్ వచ్చింది, మోదీ కూడా అనంతపూర్కి వచ్చాడు. ఈరోజు ఏం సిగ్నల్ ఇస్తున్నాడు ఆయన? ఎన్నికలు జరగబోతున్నప్పుడు ఇంత కీలకంగా వచ్చి జగన్మోహన్ రెడ్డితో పాటు సభలో పాల్గొనడం ద్వారా ఏం సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు ఆయన? కాబట్టి ఇలాంటి సంకేతాలు చాలా ఉన్నాయి. బీజేపీ ఇలాంటి చాలా రాజకీయాలు చేస్తుంది. ఎస్, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో, తెలంగాణలో కూడా తప్పకుండా తెర వెనుక రాజకీయాలు చాలా జరుగుతాయి. రేపు ఆంధ్రలో వచ్చే ప్రభుత్వానికి సంబంధించి కూడా అప్పటికి ఎట్లాగో అయి ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పారా హుషారు, ఆల్వేస్ బీ ఆన్ అలర్ట్. అప్రమత్తంగా ఉండక తప్పదు బీజేపీ విషయంలో ఉండాలి. నేను అదే చెప్పేది, బీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, వైసీపీ అయినా కూడా ఉండాల్సిందే. ఏదో మాకు చాలా మోదీ గారు మొన్న కరచాలనం చేసుకున్నాడు, మొన్న హగ్గు చేసుకున్నాడు అంటే అది కుదిరే కథ కాదు. ఆ ప్రమాదం చాలా ఉంటుంది. కాకపోతే తెలంగాణలో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి. కర్ణాటకలో